రెండోదిగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మరణం అనేది జీవితానికి ముగింపు కాదు కానీ నిత్యత్వానికి అది సింహద్వారము. దేవుని లేఖనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేచును అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరణం అనేది మన జీవితానికి ముగింపు కాదు కానీ పునరుత్థానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు కూడా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వలె మనం పునరుత్థాన శక్తిని పొందుకుంటాం, మరణించినా తిరిగి లేస్తాం అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం చెప్తా ఉంది. అందుని బట్టి లాస్ కాదండి మరణం అనేటువంటిది, అది లాభమే. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అన్నాడు అపోస్తలుడైన పౌలు. నిజమే, మన జీవితాల్లో మరణం ముగింపు అనుకుంటాం, బాధపడతాం, దేవుని సేవకుని మరలా చూడలేం, దేవుని సేవకుని మరలా మనం కలుసుకోలేం అని అనుకుంటాం. కానీ మరణం అనేది జీవితానికి ముగింపు కానే కాదు, అసలు జీవితం మరణంతోనే ప్రారంభించబడుతుంది. నిత్యత్వానికి సింహద్వారం మరణం. అందుని బట్టి పునరుత్థానమును జీవము నేనే అన్నాడు.